నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా కావాలి రూరల్ మండలం తాగేటివారిపాలెం గ్రామానికి చెందిన చాట్ల వాసు హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ రమణ కుమార్ వివరాల ప్రకారం మేకల వివాదం అలాగే పాత మనస్పర్ధల నేపథ్యంలో నిందితులు వాసుపై దాడి చేసి హత్య చేసినట్లుగా తెలిపారు. కేసులో 4 నిందితుల్లో 3ని అరెస్ట్ చేయగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు. హత్య కేసుకు సంబంధించి మన కావలి రూరల్ పోలీసు వారు చేసిన దర్యాప్తు వివరాలు మీ అందరికీ కూడా తెలియపరచబోతున్నాము. అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే మొన్న 10వ తేదీ మధ్యాహ్నం రోజున ఈ మధు అనే అతని ఆశ్రయించి అతని దగ్గర వెళ్ళి ఈ విధంగా ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే వీళ్ళు దూర బంధువులు అవుతారంట. కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లల్ని కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాలంటీర్లు మాట్లాడి వెళ్ళారంట. ఆ విషయం మీద ఏంటంటే ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో డ్రింక్ చేసి ఎవరైతే మృతున్నాడో వాసన అతను ఏదో డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చు ఇది జరిగిందన్నమాట. అసలు మొత్తం తర్వాత ఏంటంటే దర్యాప్తులో భాగంగా మన సిఐ గారు ఏం చేశారంటే దీన్ని 13వ తేదీన 307 ఐపీసీ కింద 324ని 307 అంటే యత్నం కింద దీన్ని కేసును మార్చి దర్యాప్తు ప్రారంభించారు. తను దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ రవిచంద్ అనేవాడు వచ్చి ఇతన్ని ఇంటికి దగ్గర నుంచి బండి తీసుకువెళ్ళి